దీనిలో చూసి కొంచెం మాకు గ్యాస్ కొరతతో చిరు మధ్య తరహా హోటల్ వ్యాపారులు రోడ్డున పట్టారు. పశ్చిమాసియా దేశాల యుద్ధం గ్యాస్ కొరత సామాన్యుడి నెత్తిన బండబడింది. గ్యాస్ దెబ్బకు టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు మూతపట్టాయి. గ్యాస్ కొరత లేదంటూనే గ్యాస్ దొరకక వ్యాపారాలు మూసేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో గ్యాస్ సంక్షోభం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ వాతావరణంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాని మీద తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. గత వారం 10 రోజులుగా కూడా గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా వరకు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిన పరిస్థితి ఉంది. చిన్న చిన్న టీ దుకాణాలు పెట్టుకొని రోజు జీవనం సాగించేటువంటి చిరు వ్యాపారులు కూడా ఈ రోజు రోడ్డు మీద పడిపోయారనే చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదు, అంతా అందరికీ సరిపడా గ్యాస్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని చెప్పి తెలుస్తుంది. దీంతో చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు కూడా మూతపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే విజయనగరంలోనే ఉన్న విజయనగరంలో R&B జంక్షన్ దగ్గర చూసుకుంటే ఇక్కడ చాలా వరకు చిరు వ్యాపారులు టిఫిన్ సెంటర్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈ రోజు దుకాణాలు మూసుకొని ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎందుకు ప్రభుత్వం గ్యాస్ ఉందని చెప్తున్నా కూడా వీళ్ళు ఎందుకు వ్యాపారాలు మానుకోవాల్సి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమో మీ టీ కొట్టు ఎందుకు మూసారు? గ్యాస్ లేకండి. గ్యాస్ ఉందని చెప్తుంది కదా ప్రభుత్వం. గ్యాస్ చెప్తున్నారు కానీ గ్యాస్ బండ మాత్రం దొరకడం లేదండి. ఎన్ని రోజులకు వస్తుంది? మరి బుక్ చేసి ఇప్పుడు వారం రోజులు అయిందండి, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. మరి ఇంకేం చేస్తాం? 3 రోజులు అయిందండి. 3 రోజుల నుంచి వ్యాపారం లేదా? ఒక టీ కొట్టు ఒకటేనా? ఇంకా టిఫిన్ మరి టిఫిన్ కొట్టు లేదండి. టీ కొట్టే పక్కన టిఫిన్ కొట్టు ఉంది, పక్కన మాది టీ కొట్టు. మరి మూసాం, మరి గ్యాస్ లేక మూసాం. గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అడిగారా? బుకింగ్ చేసుకున్నాం, మాకు గ్యాస్ రాలేదు అని. మరి 3 రోజులు ఇప్పుడు 15 రోజులు బట్టి బుక్ చేస్తుంటే అవ్వలేదండి. 3 రోజులు అయింది బుక్ చేసి, మరి రాలేదు. రాకపోతే మరి అక్కడికి వెళ్ళి మాత్రం మేమేం చేస్తాము? మేమేం చేయలేము కదా. అక్కడికి వెళ్తే అంటారు రాలేదమ్మా, ఇవ్వలేదమ్మా అని అంటారు. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేమంటారు. మరి ఇప్పుడు ఎలాగా ఉదయం టీ కొట్టు పెట్టుకొని బ్రతుకుతుండే కదా. మరి ఇప్పుడు 3 రోజుల నుంచి 3 రోజులు బట్టి ఇంటికాడే ఉంటున్నాం అండి. మరి షాపులు ఇప్పలేదు, ఇంటికాడే ఉంటున్నాం. మీరు చెప్పండి, రోజుకి మీకు టిఫిన్ సెంటర్ మీద ఎంత గ్యాస్ ఖర్చు అయ్యేది? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి గ్యాస్ లేదు, ఎందుకు మీరు ఆపేశారు? మనకి కమర్షియల్ బండ్లు దొరకటం లేదు సార్. కమర్షియల్ లేకపోతే మనం వ్యాపారం రన్ చేయడానికి అవ్వదు. కమర్షియల్ మరి ఇవ్వట్లేదు. ఫోన్ చేసాను, అసలు ఫోన్లో లిఫ్ట్ చేయట్లేదు కదా. అందుకనేసి మా సెంటర్లో 4 షాపులు కూడా గ్యాస్ లేక క్లోజ్ చేస్తారు సార్. అంటే రోజుకి ఎన్ని గ్యాస్ బండ్లు అయ్యాయి? డైలీ అంటే మనకి కమర్షియల్ బండ్లు రోజుకంటే మనకి యావరేజ్గా ఒక బండ్ అవుతుంది సార్. లేదా చిన్న 5 కేజీల బండ్లు ఇస్తాను, ఎక్కువ అవే ఓడుతున్నాం. ఎందుకంటే పెద్ద బండ్లు కొనలేక 5 కేజీల బండ్లు ఓడుతున్నాం. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు. అవి ఇస్తే మనకి ఈజీగా ఉంటుంది. పెద్దదైతే 2000 అబోవ్ అయిపోయింది రేటు. చిన్నవైతే మనకు 450కి ఇచ్చేవారు అప్పుడు. ఇప్పుడైతే మరి ఎంత 150 ఎక్స్ట్రా ఇచ్చినా కూడా లేవంటున్నారు. చిన్న బండ్లు 5 కేజీలు మనకు 450కి ఇచ్చేవారు. అవి అయితే డైలీ ఒక 2 బండ్లు తీసుకుంటే అలా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. అందుకని కమర్షియల్ బండ్లు అయితే దొరకడం లేదు, కానీ అంటే ఇంటికి వస్తున్న గ్యాస్ కానీ చిన్న గ్యాస్లు కానీ చాలా బాగానే వస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. మరి మీరు దొరకలేదు అంటున్నారు. డొమెస్టిక్ బండ్లు వస్తేనే సార్. మేము వ్యాపారానికి డొమెస్టిక్ బండ్లు యూజ్ చేయకూడదు సార్. 5 కేజీలు కమర్షియల్ సార్. అది డొమెస్టిక్ బండ్లు పెట్టకూడదు కదా. అవి దొరకలేదు. మేము డొమెస్టిక్ బండ్ ఇంటికైతే మాకు వచ్చింది, అది మరి యూజ్ అవుతుంది. కానీ కమర్షియల్ కావాలి సార్ బిజినెస్. ఎన్ని రోజులు అయింది టిఫిన్ సెంటర్? మేము నిన్న ఉదయంతో అయిపోయింది సార్. మరి ఈ రోజు నుండి మనకి గ్యాస్ వచ్చిన వరకు ఇంకా ఇబ్బంది సార్. మీరు ఎంతమంది పని చేస్తారు? మా దగ్గర 4 అండి. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీతాలు కూడా ఖాళీ సార్. ఇంక ఇప్పటికిప్పుడు ఎవరు జాయిన్ చేసుకుంటారు అంతే. అందాకలకి దొరికిన వరకు తప్పదు. మరి ఇప్పుడు మీకు గ్యాస్ వచ్చే అవకాశం ఉంది? అది మాకు తెలియదు కదా సార్, వస్తుంది అంటున్నాను. కమర్షియల్ కావాలి సార్ మాకు మెయిన్ ఇంపార్టెంట్. అదే మొత్తంగా చూసుకుంటే ఏదైతే గ్యాస్ కొరత అనేది అయితే చాలా తీవ్రంగా వేధిస్తుంది. గతంలో కొద్ది టైం తీసుకొని ఇచ్చిన కమర్షియల్ బండ్లు కూడా ఇప్పుడు పూర్తిగా ఇవ్వడం మానేశారు. బుక్ చేసిన వారం రోజులకు కూడా గ్యాస్ సిలిండర్ రావడం లేదు. దీంతో వ్యాపారాలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతోపాటు మా మీద ఆధారపడినటువంటి చిన్న పని చేసుకునేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా రోడ్డు మీద పడిపోయింది. ఇప్పటికిప్పుడు వేరే పనులకు వెళ్ళలేక, ఇక్కడ జీతాలు లేక కూడా రోడ్డున పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదైతే ఈ గ్యాస్ బ్లాక్లో అయితే అంటే కొంతవరకు బ్లాక్ మార్కెట్ కూడా రన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దాని మీద దృష్టి పెట్టి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటే తిరిగి మా వ్యాపారాలు మొదలవుతాయి. మేము జీవితంలో మరి నిలబడడానికి, ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదంటే రోడ్ల మీద పడే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు మధుసూదన్ రెడ్డితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.